ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 4వ భాగం 2/8/20 గరుడోపాఖ్యానం మహాభారత రహస్య కథన సంప్రదాయం. ఈ దేశంలో ఇతిహాస పురాణాలు పరిణమించిన తీరు విచిత్రం. పురాణ ప్రక్రియ భారతీయ సాహిత్యానికే విలక్షణ. ఇతిహాసాలైన శ్రీమద్ రామాయణ మహాభారతాలు రెండు వైలక్షణాలు కల రచన. మహాభారతం వైపుల్యం చేత ఇతిహాస లక్షణంతో పాటు పురాణ లక్షణాలైన ప్రతిసర్గాదులను ఇమిడ్చుకోవడం స్వరూపంలో ప్రత్యేకత సంతరించు. మహాభారతం తరాల మీద వృద్ధి పొందిన గ్రంథం. ఇందులో ఉపాఖ్యానాలు అనేక విధాలు. కొన్ని అప్పటికే ప్రాచీనాలై పరంపరాగతంగా శ్రూయమాణం వినబడుతూ ఉన్నాయి. కొన్ని వైదిక గాథలు, కొన్ని రాజుల మునుల చరిత్రలు, కొన్ని సమకాలీన సన్నివేశాలు. దేని ప్రాధాన్యత? ప్రాచీన కాలంలో కథనంలో రహస్య కథనం ఒక మార్గం. ఆంతర్యంలో ఏదో రహస్యాన్ని ఇముడ్చుకొని పైన అంతరువల సామాన్య గాథను చెప్పుకుపోవడం ఇందులోని లక్ష్యం. కథలో ప్రవర్తించే పాత్రలన్నీ ఏదో నిగూఢమైన అంశానికే ఆలంబన. ఈ అంశాన్ని గుర్తించేందుకు, దానిలోని ముడిని విప్పేందుకు ఏవో కొన్ని శబ్దాలు, వాక్యాలు దూరంగా నిక్షిప్తాలై ఉంటాయి. ఈ కథా రహస్యాలు విప్పితే వాటికి వైదిక సాహిత్యంతో ఉన్న అనుబంధం కూడా తెలుస్తుంది. వ్యాసుడు మహాభారత సమారంభంలోనే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ ఇలాంటి మహాభారత ప్రధాన రహస్యాన్ని చెప్పారు. తాత్విక స్థాయిలో మహాభారత కథ అంతా ఎట్లా ధర్మాల సంఘర్షణమో ఇక్కడ తెలియజేయటం. ఈ గూఢ కథనంలో ఇంకొక ప్రయోజనం, కొన్ని విద్యలు రహస్యంగా ఒక గురు పరంపరలోని ప్రాప్యాలుగా ఉంటాయి. ఈ విద్యలు ఖిలం కాకుండా రహస్య గోపనం చేస్తూనే నిలబెట్టడం ఈ పద్ధతిలోనే సాధ్యం. భారత ప్రారంభంలో వేదవ్యాసుని ప్రస్తుతిస్తూ బ్రహ్మదేవుడు రహస్య జ్ఞాన వేదవాన్ అన్నారు. ఈ విధంగా రహస్య జ్ఞానం ఎరగటం చేత ఈ గూఢ విద్యా సంప్రదాయాలు ఎరగటం మహాభారతం తన పరిణామంలో ఈ గూఢ కథా సాహిత్యాన్ని వీలైనంత వరకు సంకలనం చేసి వేదార్థ నిర్ణయంలోనే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికాలైన 3 పొరలలో అర్థం చెప్పాలని యాస్కుడు మొదలైన వేదవేత్తల ఈ విధంగానే ఈ కథలు పరంపరాయతాలైన సంస్కారాలు బోధించుకొని లోతులలో విశిష్టార్థాలు ప్రతిపాదించేగా రూపొందాయి. అందులోనూ వైదిక గాథలలో ఈ లక్షణం పరస్పరం. ఈ రహస్య కథన విద్యలోంచి ప్రతీకాత్మకత అనేది ఒకటి. ప్రతీకాత్మకమైన ఈ రహస్య కథనంలోని ఆంతర్యం అంతా కథన వేళలో రచయిత వ్యక్తావ్యక్త మనోలోకాలలో వల్గలం చేస్తూ ఈ వ్యక్త మనస్సులో చేసిన ఈ ప్రయత్నంలో గూఢార్థానికే తప్ప ప్రకాశ అర్థానికి ప్రయోజనం కాని, ప్రాధాన్యం కాని అలాంటి రచనలు ప్రబోధ చంద్రోదయ, సంకల్ప సూర్యోదయం ఈ గ్రంథాలలో ప్రబల ప్రకాళార్థానికి అన్వయం ఉండకపోవడం వల్ల నిగూఢ అర్థం స్ఫోటం కాకతో ఒక పొడుపు కథ లాంటి రచన. రహస్య కథన విద్య దీనికి భిన్న. కథన వేళలో రచయిత వ్యక్తావ్యక్త చేతనలు ఉండే కాక ఒక సామూహిక అవ్యక్త చేతనలో ఉన్నది కూడా దీనికి మూలమవుతుంది. సువాసనారూపంగా నిక్షిప్తాలైన సంస్కార రచయితకు తెలియకుండానే తన జాతీయ సంస్కారాల ముద్రలు, తనకు అపరిచితాలైన వాటిని కూడా తన రచన ద్వారా ప్రకాశింపచేస్తాయి. ఈ కథలన్నీ ఆదిలో మౌఖిక సంప్రదాయంలో ప్రవర్తించి ఉండటం వల్ల వక్తల సంస్కారానుగుణం
మార్పులు చేర్పులు పొందుతూ జాతి సమష్టి అవచేతనలోని భావ సంపుడలను భిన్న భిన్నాంశాలు ఏకకాలం అనేక అంతరువులు స్టేజెస్ వ్యక్తం చేయగల సామర్థ్యమే. ఇది రహస్య కథన సంప్రదాయం. ఇది అన్ని దేశాల ప్రాచీన కాలంలో ఉన్నదే. రెండవ భాగం మహాభారతం సర్పయాగంతో ప్రారంభం. సర్ప సంబంధ ఇతివృత్తం ఉత్తంక ఉదంక ఉపాఖ్యానాలు భృగువంశ గాథలు ప్రస్ఫుటం. భృగువంశ గాథలు మహాభారతంలో చాలా. యవన జన్మ వృత్తాంతం, రురు చరిత్ర, జరత్కారు వృత్తాంతం ఈ ప్రక్రమంలోవే. గరుడోపాఖ్యానం కూడా రురు చరిత్రలో అంతర్భాగంగా చెప్పవు. భృగువంశానికి సర్పజాతికి ఏదో విరోధం అనాదిగా ఉన్నట్టు ఈ కథలు చెప్తుంది. అంతేకాదు భృగువంశీయు నిత్య ప్రతీకార వాంఛా వ్యగ్రుడుగా కనబడు. రురు పరశురామ వృత్తాంతాలు ఈ విషయాన్ని వ్యంజితం చేస్తారు. రురు సర్ప విరోధమే మహాభారత కథాస్రోత. పాండవ వంశంలోని అర్జునుడికి పౌత్రుడైన పరీక్షిత్తుల్లో కూడా సర్పయాగ రూపంగా విజృంభించి ఇతిహాస ప్రారంభంలో ఈ విధంగా సర్పజాతికి భృగువంశానికి గల విరోధాన్ని సూచిస్తూ కథ సాగి. భృగు శబ్దం వైదికమై గాయత్రీ మంత్రంలో భర్గ శబ్దం తన్మంత్ర దేవతా పరంగా ప్రయోగించబడి గాయత్రీ మంత్రాధిష్టాన సవిత్రు దేవత సూర్యుడితో అభిన్నమై తేడా లేదు. గాయత్రీ మంత్రం పౌరాణిక సంప్రదాయంలో గరుడమూర్తిగా రూపొంది. అందుకే గరుత్మంతుణ్ణి భాగవతం ఛందోమయుడిగా పేరు. మరొక చోట లక్ష్మీ స్తవంలో పూర్వాచార్యుడు వేదాత్ముడని గరుడుని పేర్కొన. గాయత్రి మంత్రం వినత ఛందస్సులోంచి పుట్టే. గరుడు కూడా వైనతేయుడే కదా. ఈ గరుడు నారాయణుడి వాహనంగా చెప్పబడి ఈ నారాయణ జయస్సనగా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరస్సిజానన సన్నివిష్ట అని చెప్పబడినట్టు సూర్యమండలాంతర్గతుడు. ఋగ్వేద వైదిక దేవతా పరిణామంలో సూర్యుడే తర్వాత విష్ణువుగా రూపొందినట్టు ఆధునిక విమర్శకులు అంటున్నారు. గరుడు నారాయణ వాహనమై ఊర్ధ్వగామి అయిన ఈశ్వర చైతన్యాభిముఖంగా ఎదిగిపోయే చైతన్యానికి ప్రతీకగా పేర్కొనబడు. గరుడు సూర్య ప్రతినిధిగా క్రమంగా అతనితో అభిన్నుడిగా పేర్కొనబడటం వల్ల గరుడి జన్మవేళలో మహాభారతం మతం సూర్యుడి వంటి వాడు అన్నది. త్వముత్తమ సర్వమిదం చరాచరం గభస్తిభి భానురివాన్ హసదే సమీక్షపన్ భానుమత ప్రభాముహు వమంతక సర్వమిదం ధ్రువాధ్రువం అని భారతంలో. అది దేవతల ఈ స్థుతి నువ్వు తపనుడివి సూర్యుడివి అని ప్రారంభం. ఇంకా విచారిస్తే సముద్ర మథన వృత్తాంతం దేవాసుర సంగ్రామం గరుడోపాఖ్యానంలోనే చెప్పారు. గరుడోపాఖ్యానంలో సర్పాలకు గరుడికి వైరం ప్రధాన అంశం. తల్లిని చెర నుండి తప్పించడం ఈ కథలో ముఖ్యం. సముద్ర మథన వృత్తాంతంలో సూర్యుడికి సర్పాలకు విరోధం ఉన్న విషయం చెప్పరు. అమృత పానవేళ రాహు దోషాన్ని సూర్యచంద్రుడు ఎత్తి చూపడం. మోహిని రూపంలో ఉన్న నారాయణ రాహు చిరచ్ఛేదం చెయ్యడం. ఒకటి పాము పడగగా, రెండోది పాము తోకగా విడిపోయి రాహు కేతువుల తర్వాత కాలంలో సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోవటం మొదలుగా గల పురాణ కథ సాగి శిరచ్ఛేదం పొంది కూడా సాగించే ఈ విరోధం కేవలం భౌతికమైంది కాదు, తాత్వికమైందిగా అనిపిస్తోంది. ఈ రాహుకు తపస్సు అనే పేరు కూడా ఉన్న తనుస్సు అనే పేరు. సూర్యుడు వెలుగుకి, జ్ఞానానికి, ఊర్ధ్వముఖ దివ్య చైతన్యానికి ప్రతీక అయితే తమో రూపమైన సర్పం అవిద్యకు, మృత్యువుకు
జడానికి మాయకు అధోగామి అయిన చైతన్యానికి ప్రతీకగా గరుడోపాఖ్యానంలో పక్షిని పాముని వస్తువుగా తీసుకోబడడంలో రహస్య కథన లక్షణం స్ఫుటము. పక్షి రెక్కలతో ఆకాశం వైపు, పాము నేల మీద పగు, ఘట్టంలో దూరిన అంటే పుట్టలో దూరిన పాతాళ రసాతల లోకానికి దిగిపోతూ. అయితే పౌరాణిక సంప్రదాయంలో సర్పం సర్వదా తమస్సునే సూచించదు. అనంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడుగా, జ్ఞానానికి నారాయణుని శయ్యగా, అనంతమైన కాలానికి 1000 పడగల స్వామిగా, సృష్టి యొక్క బహుముఖ విస్తృతికి కుండలిని శక్తిగా పరమేశ్వర సాధన కొనసాగించే ఉత్తమ జీవుడికి ప్రాతినిధ్యం వహించటం నిజం. అందువల్ల ప్రతీకలను నిశ్చయించేటప్పుడు ఏదైనా అంశాన్ని ఏకాకిగా చూడటం కాకుండా జాతీయ చైతన్య సమష్టి దృష్టితో పరిశీలించి మహాభారత ఇతిహాసం సమగ్రంగా చూసినప్పుడు గరుడోపాఖ్యానం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతీకార్థం పక్షులు, పాములు, దేవాసుర శక్తులకు ప్రాతినిధ్యం వహించడం సమంజసమైన దీనిని అన్వయం కొని సర్పాలకు యోగ శాస్త్రాన్వయం కుదిరిన తరువాతనే కుండలిని శక్తిని సర్ప రూపంలో దర్శించిన అనంతరమే సర్ప ప్రతీక 2వ పార్శ్వం అర్థం సంతరించుకోవటం మొదలై. గరుడోపాఖ్యాన్ని మొత్తం మీద చూస్తే మహాభారత ప్రధాన కథ. దీనికి ఎన్నో పోలికలు ఉన్నట్టు ఈ పోలికలు వివేచించి చూడగా ఈ ఇతివృత్తం మహాభారత కథకు సూక్ష్మమైన ప్రాణరూపంగా ప్రధాన కథలో మహారాణులైన కుంతి, గాంధారుల, గరుడోపాఖ్యానంలో కశ్యపుని భార్యలు వినత, కద్రువులకు సామ్యం. వినత కుంతిలాగా అల్ప సంతానం కద్రువ గాంధారిలాగా అధిక సంతానం. వినత సంతానం అనూరుడు, గరుడు, ఆకాశగా సాత్విక గుణానికి ప్రాతినిధ్యం వహించేవాడు. ఇందులో అనూరుడు కర్ణుడితో సామ్యం ఉన్నవాడు. అనూరుడు సూర్య రథసారి, కర్ణుడు సూర్య సంతానం. అంతేకాక రథకారుని పుత్రుడుగా కూడా లభించినవాడు. గరుడు నారాయణ వాహనమైతే ప్రధాన కథలో నారాయణాంశ సంభవుడైన శ్రీకృష్ణుడు అర్జునులకు రథసారథి. ఇక్కడ రథిక సారథి లక్షణాలు వైపరీత్యాన్ని పొందిన అంశం మనం తెలుసు. కద్రువ సంతానం పాముడు, ధర్మ బుద్ధి లేదు. గాంధారీ సంతానమైన కౌరవుల ప్రాతినిధ్యం వహిస్తాయి. కౌరవులలో ప్రథముడైన దుర్యోధుడు నాగధ్వజుడు. ఈ ధ్వజ ప్రతీకను గమనించిన కౌరవ సర్ప సామ్యం ఎంత దగ్గరగా ఉందో. అనూరుడిలాగా కర్ణుడు తల్లికి అకాలంలో జన్మించిన వాడు. పుట్టినప్పటి నుంచి తల్లికి దూరంగా ఉండిపోయాడు. జీవితమంతా వికలాంగుడైన అనూరుడు జీవనం గడుపగా అనేక శాపాల చేత వైకల్యం పొంది జీవితాన్ని గడిపినవాడు కాదు. వినత దాస్యం కద్రువ తన సంతానమైన నాగుల చేత మోసగించి కల్పి. పాండవ దాస్యం కూడా నాగధ్వజుడైన దుర్యోధనుడు కల్పించిన మాయాజ్యూతం వల్ల సంభవించింది. వరుడు మాతృదాస్య విమోచనకు అమృతాన్ని తేవాలని రాగా పాండవుడు గత రాజ్యాన్ని సంపాదించడానికి మహాభారత యుద్ధాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రధాన కథలో పాండవులు గరుడుని ప్రతీకలుగా అనుసంధించుకో. గరుడు సూర్య ప్రతీక కావడం పాండవులకు సూర్యుడితో అనుబంధం నిశ్చింతగా స్థాపించదు. యుధిష్ఠుడు యమధర్మరాజు సంత, యముడు సూర్య సంత, నకుల సహదేవుడు అశ్విని దేవతల సంత, వాడు కూడా సూర్య సంతానమే. గరుడోత్పత్తికి సూర్య కిరణాలే ఆహారంగా వాలకిల్యాది మహర్షులు చేసిన తపస్సుక వారు ఇంద్రుడికి ప్రతిగా మరొక ఇంద్రుడిని సృష్టించడానికి తపస్సు చేశారు. ఇందుకోసం ఒక యజ్ఞం కూడా చేశారు. అయితే పక్షులను ఇంద్రుడైన గరుత్మంతుడు పుట్టి, పక్షులకు ఇంద్రుడైన గరుడు పుట్టి. అందరార్ధోయం సమారంభ సర్వేషాం నః ప్రజాపతి.
అపత్యార్థం సమారంభో భవతశ్చాయ నీప్సిత ఆదిపర్. మహాభారతంలో అర్జునుడికి గరుడికి పోలికలు కనిపిస్తాయి. గరుడు ఇంద్రుడికి ప్రతిగా జన్మిస్తే అర్జునుడు ఇంద్ర సంతానంగానే గరుడు అమృతం కోసం ఇంద్రుడితో విరోధిస్తే పాండవ దహన వేళలో అర్జునుడు ఇంద్రుడితో అర్జునుడు వనపర్వంలో ఇంద్ర పురస్కృతుడై అర్ధాసనంలో సమ్మానింపబ. భీముడు మహాబలుడు వాయుపుత్రుడు గరుడుని చారణం అంతా వాయుమండలంలో సర్పక్షోభ వైనతేయుడు కలిగించినట్టే భీమసేనుడు సమస్త కౌరవ సంహారం చేశారు. గరుడ భీమసేనులిద్దరు అపారమైన క్షుధ ఉన్నట్టుగా కనవస్తుంది. కనుక ఈ విధంగా పాండవులకు మూలపు మాదిరులైన సూర్య గరుడలకు ఎన్ని పోలికలు కనపడడం యాదృచ్ఛికం కానవసరం లేదు. మరికొన్ని అంశాలు కూడా. పాండవుల పత్ని అయిన ద్రౌపదికి సూర్యపత్రుడైన సంధ్యాఛాయ సంబంధము. అగ్ని నిభ అయింది సంధ్య. ద్రౌపది అగ్నిలోంచి ఆవిర్భవి ఛాయలాగా ఆమె కృష్ణ వర్ణం కలిగి. అర్జునుడు ఖాండవ దహనం చేసేవాడు. ఇంద్రుడు కానన అలవి రక్షణ చేయటం కోసం వర్షం ఎడతెరిపి లేకుండా కురివి. గరుడోపాఖ్యానంలో కూడా ఇలాంటి సన్నివేశమే. వరుణుడు వీపున మోసుకొని ఆకాశాన్ని ఎగిరిన పార్పాలన్నీ మూర్ఛిల్లాయి. అప్పుడు కద్రువు ప్రార్థించిన తర్వాత విని ఇంద్రుడు అమృత వర్షం కురిపించి సర్పాలను రక్షిస్తాడు. వనపర్వంలో యుధిష్ఠరుడికి అతిథుల భోజనాలు ఏర్పాటు చేయటం సమస్య కాగా సూర్యుని ప్రస్తుతి ఒక అక్షయ పాత్ర సంపాద. ఈ విధంగా పరిశీలిస్తే మహాభారత ప్రధాన ఇతివృత్తాన్ని, దాని స్థూల నిర్మాణాన్ని గరుడోపాఖ్యానం సూక్ష్మ రూపంగా కల. ఈ పై పరిశీలనలో నిర్మాణ దృష్టితో వస్తువుకి దాని మూలానికి సంబంధించిన అన్వేషణగా సాగి తాత్వికమైన ఈ యాజ్ఞికమైన అంశాలు కూడా గరుడోపాఖ్యానంలో నిక్షిప్తాలే. వాటిని వ్యాసంలో చర్చించడం జరగదు. విమర్శిని అనే పత్రికలో 1980లో సుప్రసన్న గారు రాసిన వ్యాసని. రేపు హరిహరనాథ తత్వాన్ని గురించి మనకు చెప్తారు.